ఎన్నో సినిమాలకి రివ్యూలు ఇస్తూ డైరెక్షన్ ఆర్టిస్ట్గా పల్లవి ప్రశాంత్కి సన్నిహితుడైన మన విజయ్ గారు. మీ జర్నీ ఏంటి? ఎట్లా వచ్చారు ఈ సినిమా ఇండస్ట్రీకి? డైరెక్షన్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి, అయితే ట్రై చేయండి అంటే ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను అనమాట. రాజకీయాల్లోకి వెళ్తారు అనేసి అంటున్నారు. ఏమోనండి, నాకు తెలియదు, మీకు ఏమని చెప్పాడా? మీకు తెలుసు కదండి, మీ ఫ్రెండ్సే కదా. అదే రూమర్స్ వస్తున్నాయి. ఏ రోజున మనకి పల్లవి ప్రశాంత్ గారు ఎందుకు అంత కామ్గా ఉంటున్నారు? కొంచెం జాగ్రత్తగా ఉండండి అని కొన్ని నిబంధనలు పెట్టడం వల్ల ఈయన ఏదో మనకి బాహుబలి సినిమాలో కట్టప్పలాగా ముందుండేటోడు, అవతల వాళ్ళు భయపడ్డారు. లేదంటే పల్లవి ప్రశాంత్ లేడు, మంచి పేరు తీసుకొచ్చాడు. చెప్పాలంటే కామన్ మ్యాన్ కూడా ఈ స్థాయికి వెళ్ళొచ్చా అని. వాళ్ళు కూడా జైల్లో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ ఎంతో సహాయం చేశారు. సో వాళ్ళ మాటకి గౌరవించి వాళ్ళకి శివాజీ గారి చేతుల మీద ₹1,00,000 ఇవ్వడం. చుట్టుపక్కల అయితేనంటే రోజు డబ్బులు దొబ్బడమే హర్ష పేరు చెప్పి. వీడియోలో హర్ష కనపడుతున్నాడు, కట్ చేస్తే కట్ చేసేస్తున్నాడు. డబ్బులు ఏం చేసుకున్నారో వాడు నంబర్ బ్లాక్. అది బిగ్ బాస్ నుండి కాల్ వస్తే వెళ్తారా మీరు? బిగ్ బాస్ కి వెళ్తానండి. నా కోసం కాకపోయినా మా వాళ్ళందరి కోసం వెళ్తా. వాళ్ళ గొప్పతనం, మా గొప్పతనం చెప్పడానికనే నేను వెళ్తా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆయిల్ మీడియా. నేను మీ పూజ. ఈ రోజు మన ముందున్న వ్యక్తి ఎన్నో సినిమాలకి రివ్యూలు ఇస్తూ డైరెక్షన్ ఆర్టిస్ట్గా అండ్ పల్లవి ప్రశాంత్కి సన్నిహితుడైన మన విజయ్ గారు. హాయ్ విజయ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి మీ జర్నీ ఏంటి? ఎట్లా వచ్చారు ఈ సినిమా ఇండస్ట్రీకి? ప్రయత్నాలు ఉంటాయి కదా సినిమా ఆర్టిస్ట్ కావాలని. అంటే ఫస్టే ఆర్టిస్టా లేకపోతే మొదటి నుంచి మీరు రివ్యూ గారు చేస్తున్నారు? లేదు, నేను ఫస్ట్ ప్రొడక్షన్ మేనేజర్గా ఫస్ట్ వర్క్ చేశాను. మన పచ్చల ప్రకాష్ గారు అని మా గురువు గారు ఉన్నారు, ఆయన దగ్గర వర్క్ చేస్తూ అట్లాగా ఆర్టిస్ట్గా చేసుకుంటూ, అలాగే కొన్ని ఛానల్స్, మా టీవీ, జీ తెలుగు, ఇలాగా కొంతమంది మా సద్దాం టీంలో కానీ అవన్నీ చేసుకుంటూ వచ్చాను. వస్తూ ఇంకట్లాగా నాకు చాలామంది అంటున్నారు ఏంటంటే డైరెక్షన్గా నువ్వు బాగా చేస్తావు అని. ఎప్పటి నుంచే కాదు, మన ఫోన్లో వచ్చిన కొత్తలోనే మేము షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళం అనమాట. సో డైరెక్షన్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి, అయితే ట్రై చేయండి అంటే ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను అనమాట. సో ఆర్టిస్ట్గా చేస్తున్నాను, డైరెక్టర్గాను చేస్తున్నాను. డైరెక్షన్ అయితే ఇప్పుడు కొత్త మూవీ అసిస్టెంట్ డైరెక్టర్గా 3 సినిమాలు చేశాను. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ రెడీ అవుతుంది. అంటే మనం ఫస్ట్ రాగానే డైరెక్టర్ అంటే మనకి వర్క్ తెలియాలి ఫస్ట్. సో కొంచెం అసిస్టెంట్ డైరెక్టర్గా కానీ కో డైరెక్టర్గా కానీ వర్క్ చేస్తే ఏమవుతుందంటే కొన్ని మనకి అన్ని తెలుస్తాయి. ఏది పోస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్, దానికి సంబంధించిన సినిమా తీయడం ఎవరైనా తీసేస్తారు, మీరు తీసేస్తారు. దానికి సంబంధించి బ్యాక్ ఎండ్ ఇంకా చాలా వర్క్ ఉంటుంది. సో అవన్నీ తెలియాలంటే ముందు ఆ వర్క్ నేర్చుకున్నాను అనమాట. చేస్తూ మనకి ఇలా రివ్యూస్ అంటే ఏముందండి, మామూలుగా సినిమా చూసాక బయటకు వస్తాము, వచ్చాక పబ్లిక్ టాక్స్ అనేది ఎలాగిస్తారు. సో నేను ఇవ్వడం అలాగా జనాలందరూ అంటే పిఆర్లు కానీ లేకపోతే మన మీడియా సోదరులు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. విజయ్ తీసుకుందాం, ఫుటేజ్ తీసుకుంటే కొంచెం బాగా వెళ్తుంది కదన్న తను బాగా చెప్తాడనే ఉద్దేశం వాళ్ళకు ఉంది కదా. సో అలాగా కంటిన్యూ చేస్తున్నాను నేను, అంతే. పల్లవి ప్రశాంత్ గారు ఎంతో మంది రివ్యూస్ ఉండగా మిమ్మల్ని పిలవడానికి కారణం? అంటే తన రివ్యూవర్గా నన్ను ఏ రోజున పిలవలేదండి. తన బిగ్ బాస్కి నేను సపోర్ట్ చేశాను బిగ్ బాస్లో ఉండగా. సో అవన్నీ కూడా బాగా రీచ్ వెళ్ళి తనకి జరిగిన సమస్యల వల్ల నేను మాట్లాడే ప్రతి మాట కనెక్ట్ అయింది జనాలకి. సో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసాక తనకి కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి, మీకు తెలుసు. ఆయన కొంచెం జైలుకి వెళ్ళడం కానీ ఇవన్నీ జరిగినాయి. సో ఆ సందర్భంలో కూడా నేను ఒక వీడియోలు పెట్టా. ఇవన్నీ కూడా అందరూ పెట్టిన వీడియోల కన్నా నా వీడియో తనకి ఎందుకో కనెక్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. తన పాపం నాకు మొన్న రీసెంట్గా కూడా కాల్ చేసి ఇలాగ ఒక చిన్న కార్యక్రమం చేస్తున్నాను అన్నాడు, కానీ ఏంటో తెలియదు నాకు నిజంగా చెప్పాలంటే. అన్న మీరు ఉండాలన్నని అడిగాడు. వస్తానన్నా. నేను రాజమండ్రి నుంచి ఆ రోజు 14వ తారీఖు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ జర్నీ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి తీరా చూస్తే ఆయన బిగ్ బాస్లో వచ్చిన డబ్బులు పేదలకి ఇవ్వడం జరిగింది. 50 lakhs రైతులకి ఇస్తా అన్నారు కదా, 2 months అయిపోతున్నా ఇప్పుడే ఇవ్వడానికి కారణం? అంటే యాక్చువల్గా మా టీవీ నుంచి వచ్చిన డబ్బులు సడన్గా తొందరగా వచ్చేవండి. 50 లక్షలు వచ్చినాయి కదా. 50 లక్షల్లో అన్ని పోను, ట్యాక్స్లు, జిఎస్టీలు అన్నీ పోను ఒక 22-23 లక్షల దాకా వస్తుంది.
అది కూడా సడన్గా రాదు, ఇంకా 3 months పట్టచ్చు, ఇంకా 4 months పట్టచ్చు, అది కూడా గ్యాప్లుగా వస్తుంది అనమాట. తను ఏం చేశాడంటే ఆ వచ్చిన డబ్బులే ఆ సొంత ఊర్లో కొంతమంది నిరుపేద రైతు అంటే అనాథలు అనమాట, తల్లిదండ్రి చుట్టాలు బంధువులు అసలు వాళ్ళకి ఎవరు లేరు. తండ్రి ఏమో యాక్సిడెంట్లో చనిపోయారు, తల్లి ఏమో అనారోగ్యంతో ఇదయింది, అమ్మమ్మ చూసుకుంటుంది, 2 ఆడపిల్లలు 1 అబ్బాయి. సో వాళ్ళకి ఊరు పెద్దలందరూ కూడా కలిసి ఇలా చేస్తే బాగుంటుంది అని అందరూ చెప్పారనమాట. వాళ్ళు కూడా జైల్లో ఉన్నప్పుడు పల్లవ ప్రశాంత్ ఎంతో సహాయం చేశారు, బోలే షావల్ కానీ ఆ ఊరు పెద్దలు కానీ చాలా హెల్ప్ చేశారు వాళ్ళు. సో వాళ్ళ మాటకి గౌరవించి వాళ్ళకి శివాజీ గారి చేతుల మీద ₹1,00,000 ఇవ్వడం, అలాగే 1 సంవత్సరానికి సరిపడగా రైస్ మొత్తం ఆ రోజే స్పాట్లు ఇచ్చేసారు రైతులు. కానీ గొప్పతనం ఏంటంటే శివాజీ గారి చేతుల మీద ఇవ్వడం చాలా హ్యాపీ. మరి రాజకీయాల్లోకి వెళ్తారు అనేసి అంటున్నారు. ఏమోనండి, నాకు తెలియదు, మీకు ఏమని చెప్పాడా? మీకు తెలుసు కదండి, మీ ఫ్రెండ్సే కదా. అదే రూమర్స్ వస్తున్నాయి, ఏ రోజున మనకి అలా ఏం చెప్పలేదు. వైట్ అండ్ వైట్ వేసిన ప్రతి ఊడు రాజకీయ నాయకుడు అయితే ఇంక మన దేశం ఇంకేం ఉండదండి. సో మీ లైఫ్ స్టోరీ ఏంటండి? ఇంకా మా లైఫ్ స్టోరీ ఏముందండి, తీస్తే పెద్ద సినిమా అవుతుంది. అదే ఏముంది, నార్మల్గా అందరూ హైదరాబాద్ ఎలా వస్తారు, సిటీకి వచ్చి వాళ్ళ సినిమా ప్రయత్నం. ఇక్కడ హైదరాబాద్ రాకముందు మీరు ఊర్లో ఏం చేసేవారు? నేను ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి రాకముందు గోల్డ్ వర్క్ చేసేవాడిని. గోల్డ్ ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను ఇంచుమించు 10 దాడుతుంది. 10 years అవుతుంది. 10 దాడుతుంది. అఫీషియల్గా అన్అఫీషియల్గా అన్ని కలిపి 10 సంవత్సరాల పైనే. వచ్చిన దగ్గర నుంచి ఆర్టిస్ట్గానే? నేను ఆర్టిస్ట్గానే. ఓకే. అన్ని టెక్నికల్ వర్క్లు అన్ని జాగ్రత్తగా నేర్చుకుంటూ ఇందులో జాగ్రత్తగా అసలు సినిమా ఆర్టిస్ట్ కావడం పక్కన పెడితే ఇలా ఒక చోట ఉండడమే చాలా కష్టం చెప్పాలంటే. ఇది కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్ని రోజులు ఒకలా ఉండవు కదా. ఈ రోజు మీరు యాంకర్గా ఉన్నారు, రేపు పొద్దున్న సినిమా హీరోయిన్ అవ్వచ్చు, తర్వాత ఇంకా బిజీ అయిపోవచ్చు, ఇలా రకరకాలుగా ఉంటాయి ఒడిదుడుకులు. సో నేను అలాగే ఏదో నాకున్న ఇంట్రెస్ట్తో వచ్చా. బంగారు పని చేసేవాడిని. అంటే బంగారు పని అంటేనండి, అసలు ముందు నేను చెప్పాల్సిన మాట అంటే ప్రతి బంగారం పని చేసే ప్రతి ఒక్కడికే కష్టాలు ఉంటాయి. విశ్వబ్రాహ్మణ్ అనే ప్రతి ఒక్కరికి కూడా ఒడిదుడుకులు ఉంటాయి. వాళ్ళకి ఏదో పని వస్తుంది, ఆ పని వచ్చే ఆదాయం తక్కువ, చూడడానికి బంగారు పని ఇంకేంటని అనుకుంటారు. ఇవన్నీ ఫ్యామిలీని పోషిస్తూ అప్పులు అయిపోయి చాలా ఇబ్బంది పడిపోయి, ఇక్కడే కాదు ప్రతి ఊర్లోనే అదే జరుగుతుంది. ఆఖరికి వలస వెళ్ళిపోయి ఫ్యామిలీ మొత్తం వలస వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పడే ఇది ఈ విశ్వబ్రాహ్మణులకి ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అంటే అది మాకు శాపమో తెలియదు, వరమో తెలియట్లేదు. కానీ నిజంగా చెప్పాలంటే నేను ఒక్కనే కాదు, నేను అలా బాధపడి వచ్చినోడ్నే. నేను అలాగే స్ట్రగుల్ అయ్యి ఇబ్బందులు పడి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడి అన్నీ చేసుకుని నేను ఒక్కనే అనుకున్నా. కానీ ప్రతి ఒక్కళ్ళు అదే ప్రాబ్లం. ప్రతి ఒక్క ఇప్పుడైతే ఇంక అసలు లేదు. అసలు విశ్వబ్రాహ్మణుడికి ఇక్కడ పనులు లేవండి. అసలు ఏ పనులు లేవు. ఆఖరికి పెద్ద పెద్ద మహామహులే చిన్న చిన్న పనులు చేసుకోవాల్సి వస్తుంది. చిన్ని అసలు చిన్న చూడండి, వెండి పనులు కూడా చేయాల్సి వస్తుంది ఆఖరికి. ఏంటి అసలు ఎందుకు ఇలాగా? అసలు ఈ విశ్వబ్రాహ్మణుడికి ఎందుకు వాల్యూ లేదనేది నాకు ఇప్పుడు అర్థం కాదు. ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్కడికి కూడా గవర్నమెంట్లో ఒక యాక్ట్ అనేది ఉంటుంది, వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. మాకెందుకు ఉండదో నాకు అర్థం కావట్లే. ఎందుకంటే ఇప్పుడు రైతు అనే ఒక వ్యక్తి రైతు బిడ్డగా ప్రపంచానికి తెలిసేలా చేసుకున్నాడు తను. సో రేపొద్దున నేను కూడా విశ్వబ్రాహ్మణ్ అనే గురించి నేను నిజంగా బిగ్ బాస్కి వెళ్తే నేను అక్కడే శుభ్రంగా పని చేస్తానండి. మా పని ఎంత కష్టమో నేను బిగ్ బాస్లో నిజంగా దుకాణం పెట్టి పని వర్క్ చేసి ఏదో చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఇంక నేను. ఎందుకంటే నా ఒక్కడ బాధ కాదు ఇది, ప్రతి ఒక్కడి బాధ. అది ఎవడో చెప్పుకోలేడు చెప్పాలంటే. ఎవడో చెప్పి నాకు ఈ కష్టం ఉంది ఇది ఉందని చూడడానికి ఏమో పైకి హంగుగా ఆర్భాటంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ చాలా ఇది ఉంటుంది. ఏముంది, ఒక్క నెల రోజులు గ్యాప్ వచ్చిందంటే ఫైనాన్షియల్గా పడిపోయినట్టే ఇంక లెక్క. కానీ ఆ వర్క్ అంతా ఇప్పుడు రెడీమేడ్ అయిపోయి బెంగాలీ వాళ్ళు అందరూ వచ్చేసి వీళ్ళందరూ నాశనం అయిపోయారు, మేమందరం నాశనం అయిపోయాం. ఇప్పుడున్న పని అంతా పోయింది చెప్పాలంటే. అలాగే వ్యాపారస్తులు నష్టపోతున్నారు. అది బిగ్ బాస్ నుండి కాల్ వస్తే వెళ్తారా మీరు? బిగ్ బాస్ కి వెళ్తానండి. నా కోసం కాకపోయినా మా వాళ్ళందరి కోసం వెళ్తా. వాళ్ళ గొప్పతనం మా గొప్పతనం చెప్పడానికనే నేను వెళ్తా. అది ఎప్పటి నుంచో ఉంది, టైం రావాలి దేనికన్నా. ఇప్పుడు ఏంటంటే పల్లవి ప్రశాంత్ గారు బిగ్ బాస్ లో ఎంతో నేమ్ ఉంది, బిగ్ బాస్ విన్నర్ అయ్యి బయటకు వచ్చి రైతులకు కూడా సహాయం చేశారు. సో ఇప్పుడు ఆయన ఎందుకు అంత కామ్గా ఉంటున్నారు? నెక్స్ట్ ఏమన్నా మూవీస్ తీస్తున్నారా? మీరే డైరెక్షన్ చేస్తారని కూడా తెలిసింది.
ఆ అదృష్టంతో ముందు నేనే చేస్తాను, ఫస్ట్ స్టోరీ చెప్పి నేనే డైరెక్షన్ చేస్తాను. అదేంటే మీరు అన్నది ఏంటంటే కామ్గా ఉన్నారు అంటే ఎందుకు ఉన్నారు అంటే మొన్న ఇన్సిడెంట్ జరిగాక కొంతమంది మీడియా ఛానల్స్కి ఇవ్వకూడదు, ఇంటర్వ్యూస్ అవి ఇవ్వకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని కొన్ని నిబంధనలు పెట్టడం వల్ల కొంచెం కామ్గా ఉన్నాడు. లేదంటే అసలు ఖాళీ లేదు చెప్పాలంటే. ఈవెంట్లని అవన్నీ షాప్ ఓపెనింగ్లు అవి చాలా ఉంటాయి. బిగ్ బాస్ నుంచి ఏ ఒక్కరికి వచ్చినా ఉంటాయి విన్ అయినోడికి. సో తనకి ఇంకా హైప్ ఉంది చెప్పాలంటే. సో సినిమాలు అంటారా ఏమో, సినిమాలు నా డైరెక్షన్లో ఏమో తెలియదు కానీ ఆల్రెడీ సినిమాలు అయితే మాత్రం స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చేస్తాడండి. ఏదో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ బాగా సెట్ అవుతాడు. పుష్పలో అల్లు అర్జున్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ అలాగో మనోడు కూడా ప్రతిదానికి ఒక డైలాగ్ ఉంటది కదా, తగ్గేదేలా అంటాడు కదా, అలాగా ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి పెట్టచ్చు. ఏమో పుష్ప 2లో చేసిన అవకాశాలు ఉండొచ్చు, పుష్ప 2లో ఏమో చెప్పలేమండి. చేస్తాడేమో, పుష్ప 2లో చేసేస్తాడేమో. కొన్ని సంఘటనలు జరిగినాయి కాబట్టి తినని తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు. బిగ్ బాస్ లో తగ్గేదేలే. ఓకే అండి, బిగ్ బాస్ హౌస్ లో అంతమంది ఉండగా పల్లవి ప్రశాంత్ కి ప్రిన్స్ యావర్, శివాజీ గారు అంత క్లోజ్ గా ఉండడానికి కారణం? బయటకు వచ్చినాక కూడా మనం చూస్తే ఎక్కడికి వెళ్ళినా, ఏ పార్టీస్కి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా వీళ్ళు ముగ్గురు కలిపే ఎక్కువ వీడియోస్ ఉండడం, వీళ్ళు ముగ్గురు కలిసి ట్రావెల్ అవ్వడం, ఎందుకు అంత బాండింగ్? అంటే బాండింగ్ ఏంటంటే వాళ్ళకి బిగ్ బాస్ లో కనెక్ట్ అయ్యారు వాళ్ళు. స్పై బ్యాచ్ అని ఇలాగా ఈ బ్యాచ్ అనేది క్రియేట్ చేశారు కదా. లేదా శివాజీ గారు మూవీస్ లో ఆఫర్స్ ఇస్తారని పల్లవి ప్రశాంత్ ఆయనతో ఫ్రెండ్షిప్ చేశారా? ఇవ్వచ్చండి. ఇప్పుడు బిగ్ బాస్ అవగానే ఒక వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయింది అది. సో అలాగే ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేస్తున్నారండి వీళ్ళు, శివాజీ గారు అండ్ పల్లవి ప్రశాంత్. ఏదో స్టార్ట్ అవుతుంది షార్ట్ ఫిల్మ్. అదే నాకు అర్థం కాలే, అదే మొన్న ప్రసాద్ ల్యాబ్లో ఇప్పుడు చెప్తుంటే విన్నాను నేను. సో ఇప్పుడు రిఫర్ చేయడం తప్పే ఉంది. మంచి మంచి సినిమాలు శివాజీ గారు చేయకపోయినా పల్లవి ప్రశాంత్కి ఆఫర్స్ వస్తాయి, చేసినా వస్తాయి. సో ఏదైనా సరే వీళ్ళ బాండింగ్ గురించి ఏంటంటే వీళ్ళకి బిగ్ బాస్లో ఉన్నప్పుడు సపోర్టింగ్ ఎక్కువ వచ్చింది. అంటే శివాజీ గారు ఏ విషయంలో అయినా సరే ప్రతిదానికి ఈయన ఏదో మనకి బాహుబలి సినిమాలో కట్టప్పలాగా ముందుండేటోడు ప్రతి విషయంలో. అక్కడ ఏమైందంటే అవతల వాళ్ళు భయపడ్డారు, లేదంటే పల్లవి ప్రశాంత్ లేడు చెప్పాలంటే. శివాజీ గారు లేకపోతే పల్లవి ప్రశాంత్ 4వ వీక్లోనే వచ్చేసాడు. కానీ ఈయన ఉండడం వల్ల ప్రతిదానికి సపోర్ట్ చేయడం వల్ల ఆ సపోర్ట్కి తగ్గట్టుగా తిన గేమ్ కూడా బాగా ఆడడం వల్ల ఈ రోజున విన్ అయ్యాడు చెప్పాలంటే. సో వీళ్ళు బాండింగ్ బయటకు వచ్చినా కూడా ఆ గొడవలు అక్కడున్న జరిగిన సందర్భాలన్నీ మర్చిపోయి హ్యాపీగా అందరితోటి అక్కడ ఏమైతే మాట్లాడుకున్నారో అవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటున్నారు. హ్యాపీగా హోటల్స్కి వెళ్తున్నారు, భోజనాలు చేస్తున్నారు, మంచిగా ఉంటున్నారు. అమర్దీప్ గారు, పల్లవి ప్రశాంత్ గారు బయట బాగానే ఉన్నారా, లేకపోతే బయట కూడా అట్లానే గొడవలు కంటిన్యూ అవుతున్నాయి? గొడవలు ఎందుకు అవుతాయండి, అలా ఏముండదు. గొడవలు బయట మనుషులు పెడతారు తప్పించి అందరూ బాగుంటారు చెప్పాలంటే. ఇప్పుడు వాళ్ళు బిగ్ బాస్లో ఉండేటప్పుడు గేమ్ వరకు వాళ్ళు ఏదో జరిగింది, కానీ బయటకు వచ్చాక ఎవరికాళ్ళే. ఇప్పుడు బయట జనాలు పెట్టిన విషయాల వల్లే వాళ్ళకి మనస్పాదాలు వచ్చినాయి, కానీ లేకపోతే అసలు అది కూడా రావు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఫోన్ చేసి ఇలా చేయండి అని చెప్పలేదు కదా. అది అనుకోకుండా తనకే తెలియదు ఏం జరుగుతుందో, అలాగని చెప్పాలి ఇంట్లో వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుంది అనేది. జరగబోయేది ఏంటనేది వీళ్ళు ప్లాన్ చేస్తే కదా తెలిసేది. అక్కడ ఏం జరుగుతుంది అనేది అసలు ఎవరికి తెలియని పరిస్థితి అనమాట. సో ఆటోమేటిక్గా ఏదో బిగ్ బాస్లోకి వెళ్ళిన అది అదృష్టమో దరిద్రమో తెలియదు, కానీ పల్లవి ప్రశాంత్కి మంచి జరిగింది, చెడు జరిగింది. యాక్చువల్గా తనకు మనశ్శాంతి అయితే లేదు చెప్పాలంటే. రాగానే ఈ జరగడము, రాగానే జైలుకి వెళ్తే ఇవన్నీ చూసాక ఎవరికైనా స్టూడియో నుంచి బయటకు రావద్దని చెప్పినప్పుడు కూడా పోలీసులు పల్లవి ప్రశాంత్ గారు ఎందుకు వచ్చారు బయటికి? అదేనండి, అంటే తను ఒక సెలబ్రిటీ కాదు, ఒక రైతుగా పని చేసుకుని బిగ్ బాస్కి వెళ్ళాలన్న ఒక జయంతో ఇక్కడ ఎన్నో తిరిగి వాళ్ళని వెళ్ళి పట్టుకొని ఆఖరికి బిగ్ బాస్ అంతకు ముందు సీజన్లో జరిగిన గ్యాలరీలో కూడా కూర్చున్నాడు తను. సో ఎలాగైనా సరే బిగ్ బాస్కి వెళ్ళాలనేది ఒక కళ తంది. అలాంటి కామన్ మ్యాన్ బిగ్ బాస్కి వెళ్ళొచ్చి విన్ అయితే అది ఎలాంటి అదృష్టం అని అనుకోలే చెప్పాలంటే. అసలు ఇది నేనేనా అని తనకి తనే చూసుకోవాలి, అర్థంలో చూసుకోవాలన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఈ జనాలందరిని చూసి పోలీసు వాళ్ళు చెప్పినా కూడా తిన ఆనందం తట్టుకోలేక వచ్చేసాడు చెప్పాలంటే. అది ఇలా జరుగుద్దని తను ఎక్స్పెక్ట్ చేయలే. ఎలా జరుగుద్దని, అద్దాలు పగులుతాయని,
లేకపోతే ఇలా జరుగుద్దని ఈ యూత్ అంత ఇలా చేస్తారని తను నిజంగా తెలియదు తనకి. కానీ ఎప్పుడు లేని బిగ్ బాస్ ఫస్ట్ నుంచి 7th సీజన్ ఎప్పుడూ లేదు అంత జనం, అంత హైప్ క్రియేట్ చేస్తాడు. సో ఏదైనా మంచి పేరు తీసుకొచ్చాడు చెప్పాలంటే. కామన్ మ్యాన్ కూడా ఈ స్థాయికి వెళ్ళొచ్చా అని ఒక నిదర్శనం చెప్పాలంటే. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గారు చూసుకుంటే లాస్ట్ వీక్ రైతులకి 1 lakh ఇచ్చారు. మరి మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తారు? లేదంటే ఇచ్చేసాం కదా అని ఇక్కడతోటే వదిలించుకుంటారా? అలా ఏం లేదండి, ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు. ఇంక రావాలి కదా. డబ్బులు ఇవ్వడం ఎంతసేపు 10 నిమిషాలు ఇచ్చేసి ఇలా పంచేయచ్చు అందరికి. కానీ అవతల డబ్బులు తీసుకున్న వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, అసలు ఎలాంటి కష్టాల్లో ఉన్నాడు, నిజంగా కష్టాల్లో ఉన్నాడా అని చూసి అన్ని ఎవరికి వాళ్ళు రైతుల నిజంగా రైతుల వాళ్ళు అన్నీ చూసుకుని ఇస్తాడు. డబ్బులు రావాలి కదండి. డబ్బులు ఇస్తే కోట్లు కాదు, ఎన్ని వేల కోట్లు ఉన్నా సరిపోదు. ఇప్పుడు రోజు ఇంటికి వచ్చేస్తున్నారంట, మేము 3 పిల్లలని మేము గొడవ పెట్టుకుంటున్నాం, ఏమైనా సహాయం చేయండి అని ఒకడు, ఏమన్నా మాకు 5 లక్షలు ఉంది అప్పు ఉంది మాకు ఏమైనా సహాయం చేయండి అని ఒకడు, మేము గుంటూరు నుంచి వచ్చేవాడు నాకు కళ్ళు కనబట్టలేదు అని ఒకడు. రకరకాల కష్టాలన్నీ పల్లవి ప్రశాంత్ దగ్గరికి వస్తున్నారు. ఒకడేమో కాలనీ పోతుందంట, ఆడికి సహాయం చేయాలంట, ఆడెవడికో లోన్ రాలేదంటే వాడికి సహాయం చేయాలంట. ఇంకా సహాయం చేస్తూ పోతే పల్లవి ప్రశాంత్ పొలం ఇల్లులు అన్ని అమ్ముకుని ఇంకా తను కూడా ఇచ్చేయాలన్నమాట. ఏదైనా సహాయం చేస్తున్నప్పుడు తనంతట తను మనకొచ్చి ఇవ్వాలి, మనం వెళ్ళి అడుక్కోకూడదు కదా. ఈ జనాలందరూ అదే తయారయ్యారు. మా పల్లవి ప్రశాంత్ మెసేజ్ పెట్టి అన్న మాకు కష్టం ఉందన్న, అన్న మాకు ఇది ఉందన్న ఇది ఉందన్న అంటే ఎవడు చేస్తాడు? ఎవడో చేయడు కదా. అది పిచ్చితనం అనుకోలేదు నిజంగా. ఆ మెసేజ్లు పెట్టేవాళ్ళు కూడా బుద్ధి లేదండి. మొన్న వాళ్ళు ఎవరో ఫోన్ చేసి అన్న ఒక 1000 రూపాయలు అప్పు కావాలని మెసేజ్ చేశాడు. అన్న మేము సినిమా టికెట్లు బుక్ అవ్వలేదు, సినిమా టికెట్లు బుక్ చేయన్నా హెల్ప్ చేయొచ్చు కదా. అసలు అర్థం ఉందా? అది సరదాగా మాట్లాడినా మీడియాలో ఇట్లా వీడియో పెట్టడం వల్ల కొంతమంది మనీ వేస్తున్నారు. సో అదే తీసుకుని వీళ్ళు పల్లవి ప్రశాంత్ గారికి మెసేజ్ చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ అని, హర్షసాయి అని. హర్షసాయి మరీ దారుణం అనమాట నిజంగానండి. ఒక హెల్పింగ్ వీడియో పెడితే ఆ కింద నెంబర్కి హర్షసాయి అనే పేజీలు కొన్ని 100,000 పేజీలు వాళ్ళందరూ కూడా ఈ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి నేను హర్షసాయిని మాట్లాడుతున్నాను, మీరు నేను మీకు సహాయం చేయాలి, మీకు హెల్ప్ చేయాలంటే కనుక మీరు నాకు 4,000 ఫోన్పే చేయండి. 4,000 ఫోన్పే చేస్తే మీరు నాకు సబ్స్క్రైబ్స్ అవుతారు. అప్పుడు మేము మిమ్మల్ని వీడియో షూట్ చేస్తాము, మీకు సహాయం చేస్తాం. 4,000 దొబ్బడం, ఫోన్ బ్లాక్ చేసాడు. అలా ఎంతమంది మరి హర్షసాయి గారు ఎంతో మందికి పేదవాళ్ళకి సహాయం చేస్తున్నారు. మరి దీని మీద ఎందుకు ఆయన? నేను నిజంగా చెప్తున్నానండి, ఈ వీడియో చూడాలి హర్షసాయి గారు. మీ పేరు చెప్పి ఎవరు 1,00,000 రూపాయలు సహాయం పొందొచ్చు, 2 లక్షలు సహాయం పొందొచ్చు, కానీ మీ పేరు చెప్పి మిగతా ప్రతి ఒక్కళ్ళు నాశనం అయిపోతున్నారండి. నిజంగా మీరు దానికోసం ఏదన్నా క్రియేట్ చేయండి. మీ ఫోటో పెట్టేసుకుని మీ అవసరమైతే వీడియో కాల్స్ కూడా చేస్తున్నారంట. చూడండి, మీరు మీ ఫేస్ కనపడుతుంది. రాజమండ్రిలో ఒక అమ్మాయికి ఇలాగే జరిగింది. వాళ్ళు ఫోన్ చేసి నేను హర్షసాయిని మాట్లాడుతున్న వీడియో కాల్ చేయండి అని చెప్పి వీడియో కాల్లో హర్షసాయి కనపడుతున్నాడు. కట్ చేస్తే కట్ చేసేస్తున్నాడు. డబ్బులు ఏం చేసుకున్నారు, వాడు నెంబర్ బ్లాక్. డబ్బులు నెంబర్ బ్లాక్. హర్షసాయి వీడియో కాల్ మాట్లాడంటే నమ్మేశారు వాళ్ళు. సో అది ఏదో వీడియో రికార్డింగ్ ఏదో ఉంటుంది, అంటే మన ఫేస్ బ్లర్ చేస్తున్నారు కదా, అట్లా ఏదో చేసి మొత్తానికి స్కామ్ చేసాడు. అలాంటిది ఎన్ని వేల మంది ఉన్నారు తెలుసా. ఇప్పుడు నార్మల్ గా పీపుల్స్ కన్నా ఇన్స్టాలో ఆయన ఐడి తెలుసు కదా, ఇట్లా ఫేక్ అకౌంట్లు వీళ్ళలా నమ్ముతున్నారు జనాలు. అది పిచ్చిదానం నిజంగా చెప్పాలంటే. ఆయనకి మిలియన్స్ ఎంతో ఉంది ఫాలోవర్స్. ఆయన ఫోటో ఫేక్ అయి ఉండొచ్చు, ఫాలోవర్స్ ఫేక్ అవరు, అకౌంట్ కూడా తెలుసు. అంటే వాళ్ళ టీం ఉంటది కదా, మాస్కులు పెట్టి ఉంటది కదా, ఎవరో చేస్తున్నారు కదా అని అనుకుంటున్నారు. అది ఏంటంటేనండి, మనం ఒకసారి మనకి సహాయం కావాలనుకునేవాడు ఏం చేస్తాడంటే ఏమో చేస్తాడేమో ఆ భ్రమలో ఉండి పాపం ఇచ్చేస్తున్నారు అనమాట. సో అలా ఎన్ని లక్షలు దొబ్బారో తెలుసా. హర్షసాయి పేరు చెప్పి ఎన్నో లక్షలు దొబ్బారు. ఒకసారి విజయ్ తణుకో అని ఇన్స్టాలోకి వెళ్తే అక్కడ కామెంట్లు చదవండి, అన్నా మేము ఎంత ఇచ్చాం, అన్నా మేము ఎంత ఇచ్చాం అని ప్రతి వీడియోకి మెసేజ్లు. ఎన్ని మెసేజ్లు, అసలు ఎంత డబ్బులు దొబ్బేస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ ఈ చుట్టుపక్కల అయితేనంటే రోజు డబ్బులు దొబ్బడమే హర్షసాయి పేరు చెప్పి. ఆయన స్పందిస్తే పాపం ఏమన్నా అర్థం అవుతుంది. ఆయన ఇచ్చే సహాయం, ఆయనకి యూట్యూబ్ వచ్చే డబ్బుల కన్నా మిగతా వాళ్ళకి హర్షసాయి పేరు మీద అన్ని లక్షలు వస్తున్నాయి చెప్పాలంటే. సో అది ఒకసారి ఆయన హెల్ప్ చేసిన వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, మిగతా వాళ్ళ దగ్గర డబ్బులు పోతున్నాయి. అది జనాలు కూడా తెలుసుకోవాలి. ఇంకా అది
అది పిచ్చితనం అవ్వాలో ఏంటో నాకు తెలియదు కానీ. సో ఓకే, థ్యాంక్ యూ అండి విజయ్ గారు, మా ఆయిల్ మీడియాకి వచ్చి మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.